డయాబెటిస్ ఇది చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరిలో చూస్తున్న ఒక అంశం. దాదాపు 90% పీపుల్ దీని బారిన పడి ఇప్పుడు డయాగ్నోస్ అవుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. అలాంటి సిచ్యువేషన్స్లో మనకి ఈ డయాబెటీస్ని కంప్లీట్గా ఎలా ఉంటుంది అంటే మానసికంగా శారీరకంగా కృంగతీయటమే కాదు, వాళ్ళ ఎదుగుదలకు కూడాను ఇది చాలా 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 కృంగిపోయేలా చేస్తూ ఉంటుంది. మరి అలాంటి డయాబెటీస్కి కంప్లీట్గా మనం ఎక్కడైనా తగ్గించుకోవచ్చు అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా దీనికి ఒక సొల్యూషన్ అనేది లేని పరిస్థితుల్లో ఉన్నాం. అలాంటి సిచ్యువేషన్స్లో ప్రాణ పెయిన్ రిలీఫ్ క్లినిక్ వాళ్ళు డయాబెటీస్ని కంప్లీట్గా తగ్గించే విధంగా మంచి సొల్యూషన్తో మన ముందుకు వచ్చారు. సో ప్రాణ పెయిన్ రిలీఫ్ క్లినిక్ రాజ్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్. తనని అడిగి అసలు ఈ డయాబెటీస్ని ఎలా మనం కంప్లీట్గా తగ్గించుకోవచ్చు తెలుసుకుందాం. నమస్తే రాజ్. నమస్తే మ్యామ్. రాజ్ గారు, మనకి డయాబెటీస్ అనగానే చాలామంది చూస్తూ ఉంటాం మెంటల్గా కంప్లీట్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఫస్ట్ మీ దగ్గరికి వచ్చే కేసెస్ ఎలా ఉంటాయి? మ్యామ్ బేసిక్గా క్వాలిటీ ఆఫ్ లైఫ్ పోతుంది మ్యామ్. వీళ్ళకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎందుకంటున్నానంటే బ్లడ్ టెస్ట్ చేయించుకున్న ప్రతిసారి కూడా రిపోర్ట్స్ ఎంత హై లెవెల్స్లో వస్తాను కంగారుతో ఉంటారు. బర్త్డే కదా అని చెప్పి ఏమన్నా కేక్ ఇద్దామన్నా తినే ముందు కూడా ఆలోచిస్తారు. దే క్యాన్ బీ పార్ట్ ఆఫ్ ఎనీ సెలబ్రేషన్స్. ఇంట్లో ఏమైనా పండగలు ఏమైనా ఉన్నా కూడా ఆలోచిస్తారు. తిరుపతి లడ్డు దగ్గర నుంచి ఏ సెలబ్రేషన్స్ అని కూడా వీళ్ళకి లైఫ్లో ఉండవు మేడం. ఒక పార్టీకి వెళ్దామన్నా, పెళ్ళిలో ఏమైనా తిందామన్నా కూడా బయటికి చెప్పుకోలేరు. షుగర్ వచ్చిందని చెప్పుకోవడానికి నామోషితో జనాలు చెప్పుకోవట్లేదు కూడా, ఒకరికొకరు చుట్టాలు కూడా తెలియదు. అండ్ అలాంటి చోట కనీసం క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే సరిగ్గా పడుకోలేరు. వాళ్ళకి అరికాలలో మంటలు ఉంటాయి, తిమ్మిర్లు ఉంటాయి, గుంజడాలు ఇలాంటివి ఉంటాయి. వాళ్ళు సరిగ్గా నిద్రపోరు రాత్రిపూట అన్నమాట. అండ్ వాళ్ళు లిటరల్లీ బ్రేక్ డౌన్. అంటే మెడికల్ అడ్వాన్స్మెంట్తో వీళ్ళు మందులు ఉంటున్నాయి కాబట్టి లిటరల్గా 75-80 ఇయర్స్ కొట్టేస్తున్నారు, కానీ వితౌట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అన్నమాట. అంటే ప్రతిరోజు నేను ఉన్నానది గుర్తు చేస్తూ ఉంటుంది. వీళ్ళకి కూడా అలవాటు అయిపోతుంది. అండ్ డయాబెటీస్ డిసీజ్ ఎట్లా అంటే మీకు స్మోకింగ్ లాగా, ఇవాళ తాగితే వెంటనే రేపేం పోరు కాబట్టి జనాలు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు చైన్ స్మోకింగ్ చేస్తారు ఎట్లానో అట్లాగా డయాబెటీస్ ఈజ్ అ సైలెంట్ కిల్లర్. మీరు ఏ కిడ్నీ హార్ట్ డిసీజెస్ తీసుకోండి, ఓకే, అందరికీ మోస్ట్లీ డయాబెటీస్ ఈజ్ అ కామన్ కల్ప్రిట్, ఓకే. అండ్ ఎనీ ఫూల్ కెన్ డై, లివింగ్ టేక్స్ ఇమాజినేషన్. అంటే పోవడానికి పెద్ద ఆశలు ఏం అక్కర్లే మేడం, బతకడానికి ఆశ కావాలన్నమాట. అలాంటిది వీళ్ళు ఇంకా ప్రపంచంలో వీళ్ళు చేయని ప్రయత్నాలు ఉండవు. ఒకళ్ళు తిప్పతీగ రసాలు తాగమంటారు, ఒకళ్ళు ఇలా కొట్టుకోమంటారు, ఒకళ్ళు కొత్త రకం చిరుధాన్యాలు తినమంటారు. వీళ్ళు తింటూ ఉంటారు, అన్నాలు మానేస్తారు. వీళ్ళు ఎంతసేపు ఫోకస్ అంతా కూడా వెతుకుతూనే ఉంటారు. ఈ క్రమంలో డాక్టర్ దగ్గరికి వెళ్తున్న ప్రతిసారి కూడా డబ్బులు పాడవుతాయి. ఈ ట్రాఫిక్లో పడి కన్సల్టేషన్లు టైం పాడవుతూ ఉంటుంది. పోనీ హెల్త్ అయినా బాగవుతుందంటే ఈవెన్ 20 ఇయర్స్ వీళ్ళు మెడికేషన్ తీసుకున్నా కూడా ఏదో ఒక రోజు డాక్టర్ వచ్చేసి లెవెల్స్ ఎక్కువే ఉన్నాయంటారు, కానీ మరి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు మందులు ఎందుకు తీసుకుంటున్నట్టు, రైట్? సో అట్లాగా వీళ్ళకి టోటల్గా లైఫ్లో క్వాలిటీ అనేది పోతుంది మేడం, కంప్లీట్లీ. యా, అంటే పిల్లలతో ఆడుకుందామంటే ఓపిక ఉండదు, నీరసంగా ఉంటుంది, చిరాగ్గా ఉంటుంది. ఎప్పుడు షుగర్ డౌన్ అయిపోతుందో తెలియదు, ఎప్పుడు షుగర్ ఎక్కువ అయిపోతుందో తెలియదు, ఏమీ తినలేరు. ఏమైనా హెల్ప్ కోసం వెళ్దామంటే అందరూ చెప్పేవాళ్ళే. అంటే నోరున్న ప్రతి మనిషి తింటాడు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అడ్వైస్ ఇస్తూనే ఉంటారు. నాకు తెలియదు అనే మాట కూడా వినపడదు వీళ్ళకి. సో అలా ప్రయత్నాల్లో వాటిల్లో మొత్తం టైము, హెల్త్, డబ్బులు అన్నీ పాడైపోతాయి వీళ్ళకి. అయితే చాలామంది నేను డయాబెటీస్ ఉన్న వాళ్ళని కూడా చూశాను. మీరు చెప్పినట్టు క్వాలిటీ ఆఫ్ లైఫ్ చేంజ్ అయిపోయినప్పటికీ, వాళ్ళు మెడిసిన్స్ తీసుకుంటున్నప్పటికీ కూడాను ఎందుకు తగ్గటం లేదంటారు? అంటే మనకి చాలా ఇప్పుడు ప్రకృతి ఆశ్రమాలు వస్తున్నాయి దాని గురించి. మీరు అంటున్నారు, మీరే చెప్పారు, మిల్లెట్స్ తినండి, మిల్లెట్స్ తింటే వాళ్ళకి లైఫ్లో కొంత అంటే రైస్ కంప్లీట్గా మానేసి ఈ మిల్లెట్స్ తినటం వల్ల మీకు డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుందని కొంతమంది, లేదు అంటే హోమియో మెడిసిన్ అవి ఈ మధ్య రివర్స్ డయాబెటీస్ అని చెప్పి వస్తున్నారు. సో అసలు ఎందుకు తగ్గటం లేదు? ఇంతలా చేసినా కూడా ఒక డిసీజ్ అనేది ప్రతి డిసీజ్కి ఒక మందు ఉంటుంది, తగ్గించుకోవచ్చు, కానీ ఈ డయాబెటీస్ అనేది ఎందుకు తగ్గట్లేదు మేడం? ఇది బేసికల్లీ ఒక లైఫ్ స్టైల్ డిసార్డర్. ఇక్కడ క్వాలిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లేదు మేడం. ఈ జనరేషన్లో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, యూట్యూబ్ ఓపెన్ చేసినా ప్రతి ఒడు చెప్పేవాడే, ఓకే. దీని వెనకాల సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏముంటుంది జనాలకి తెలియదా? ఆల్రెడీ స్ట్రెస్ ఉంచుకోకూడదు, రోజు ఎక్సర్సైజ్ చేయాలి, రోజు టైంకి తినాలి, న్యూట్రిషియస్గా తినాలి, రోజు ఎక్సర్సైజ్ చేయాలని వీళ్ళకి తెలియదా?
సో తెలిసిందే మళ్ళీ తిరిగి అడి తిరిగి అవే చెప్తారనమాట. సిరిధాన్యాలు తినండి. ఎంత తినాలి ఒక్కొక్క మనిషికి? అంటే ఇవన్నీ అలవాట్లు ఉంటాయా లేదా? ఇప్పుడు ఇటలీలో ఉన్నవాడు పిజ్జాలు తింటాడు అనుకోండి. కోస్టల్ కంట్రీస్‌లో ఉన్నవాడు, జపాన్‌లో ఉన్నవాడు ఫిష్ తింటాడు అనుకోండి. మనకి సౌత్ ఇండియాలో సాంబార్లు, ఇడ్లీలు, అన్నాలు ఇవే అలవాటు ఉంటాయి. ఇవన్నీ మానేసి అవకాడో స్మూదీ ఆఫ్టర్‌నూన్‌కి సమ్ ఫ్రూట్ సలాడ్ ఇన్ ద నైట్, అన్నాలు మానేయండి. వీళ్ళు ఫ్రూట్స్ మీకు విషయం తెలుసా? క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే ఉట్టి ఈ బాధలు కాదు. వీళ్ళు పండు తినరు, అరటిపండు తినరు, ఎవరో ఏదో చెప్తారు ఇంకేంటి, సీతాఫలం తినరు, మామిడికాయలు తినరు. బేసిక్‌గా అసలు ఏమి తినరు. ఓకే. వీళ్ళు ఎంతసేపు ఫోకస్ ఏంటంటే ఏమి తీసేద్దామా, ఏమి మానేద్దామా, ఏమి తగ్గించేద్దామా వాటిలోనే ఉంటారు తప్పితే ఈట్ లైక్ ఎన్ అథ్లీట్ అండ్ ట్రైన్ లైక్ ఎన్ అథ్లీట్. శుభ్రంగా తిని పని చేసుకోవడం అనే కాన్సెప్ట్‌లో వీళ్ళు ఎవరు బిలీవ్ చేయట్లేదు మేడం. ఎంతసేపు తగ్గించి తిందాం అనుకుంటారు. 2 రోటీలు, అన్నాలు లేకపోతే గుప్పెడు అన్నము, అన్నాలే మానేయడం, అసలు కార్బోహైడ్రేట్స్ కూడా తీసేస్తారన్నమాట. వీళ్ళకి ఇక్కడ అవగాహన లేదు. అండ్ బాడీతో వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? బేసిక్‌గా మీరు ఈరోజు పస్తులు ఉండండి, ఉపవాసాలు ఉండండి, రోజుకి 300 క్యాలరీలే తినండి, 3 రోజుల పాటు ఉట్టి కేకులే తినండి, మనిషి అనేవాడు బతుకుంటాడు. కాబట్టి ఇంక వీళ్ళు లిటరల్లీ ఏ క్యాలరీ డైట్ 600 క్యాలరీలు తిన్నా, 2000 క్యాలరీలు తిన్నా, జంక్ ఫుడ్డే తిన్నా ఇమ్మీడియట్‌గా ఎఫెక్ట్ కనపడట్లేదు కాబట్టి వీళ్ళు ట్రైల్‌లోనే సగం అయిపోతుంది మేడం. అండ్ ఎవరినైనా ముట్టుకోండి. డైట్ అంటే 10, 15 రోజులు చేసే ముచ్చట్లు చేస్తారు. 10 సంవత్సరాలు డైట్ చేసి మీకు ఏమైనా కనిపించారా? లేదు. అసలు మీ అమ్మమ్మ గారి కాలంలో అసలు ఇంత ఫ్యాన్సీ డైట్‌లు, ఫుడ్ పార్సెల్ ఇంటికి రావడం లాంటివి ఏమైనా ఉన్నాయా? లేదు. ఎక్సర్సైజ్ ఎప్పుడు మొదలు పెడతారు? ఆల్రెడీ డయాబెటిస్ వస్తే డాక్టర్ చెప్తాడు మీరు వాకింగ్ చేయండి అన్నప్పుడు వీళ్ళు 10,000 స్టెప్స్, 20,000 స్టెప్స్ అప్పుడు పట్టుకుంటారన్నమాట. అసలు మీ అమ్మమ్మ గారి కాలంలో ఏమైనా షూస్ వేసుకొని మా తాతగారు ఏమైనా వాకింగ్‌కి వెళ్ళొస్తానని వెళ్ళేవాళ్ళా? కాదే. అండ్ మీ అమ్మమ్మ గారు ఏమైనా స్కిన్నీ యోగా ప్యాంట్స్, మ్యాట్ వేసుకొని యోగా క్లాస్‌లకి వెళ్తున్నారా? లేదే. మీరు కూచిపూడి, భరతనాట్యం చేస్తేనేమో ఎక్సర్సైజ్ అంటారు. జుంబా క్లాస్‌కి వెళ్తే మటుకు దాన్ని ఎక్సర్సైజ్ కింద అంటారు. అండ్ ఇంకో జోక్ చెప్తాను చూడండి. వీళ్ళందరూ రోజు డయాబెటిస్ వచ్చిన వాళ్ళు మేడం. డాక్టర్లు కూడా నడవండి అంటున్నారు, వీళ్ళు నడిచేస్తున్నారు. అసలు ఫస్ట్ మ్యారథాన్ రన్నింగ్ చేసేవాడు ఉంటాడు కదా! మ్యారథాన్ నుంచి ఒక న్యూస్ మోసుకెళ్ళాడనమాట వాడు. 40 కిలోమీటర్లు ఉరుక్కుంటూ వెళ్ళి. ఆడు చచ్చిపోయాడు. వాడి నేమ్ వెనకాల మ్యారథాన్ రన్నింగ్ వచ్చింది. ఈరోజు కూర్చొని 2 కాళ్ళున్న ప్రతి ఒక్కడు ఏం చేస్తారంటే వాకింగ్. మీరు చేయగలుగుతారు, నేను చేయగలుగుతాను, నా పిల్లాడిని కూడా నడవరా అంటే నడుస్తాడు. అలా సబ్ స్టాండర్డ్ ప్రాక్టీసెస్, ఇన్ఫీరియర్ ప్రాక్టీసెస్ ఉన్నాయి కానీ న్యూట్రిషన్ ఈజ్ సైన్స్. బేసిక్‌గా మీరు ఒంట్లో ఏం వేసుకుంటే అదే మీరు. అండ్ మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తారు. రేపు ఒక బ్యూటీ కాంటెస్ట్ వస్తుంది, ఒక బాడీ బిల్డింగ్ కాంటెస్ట్ వస్తుంది, పెళ్ళి వస్తుంది ఇంట్లో 3 నెలల్లో. మీరు స్టేజ్ మీద ఇలా కనపడాలంటే అలా కనపడాలి కానీ పలానా రాజ్ డైట్ ఫాలో అయ్యాను, కీటో డైట్ ఫాలో అయ్యాను, ఇంకోటి ఏదో మిల్లెట్ డైట్ చేసి ఆ రోజు ఫెయిల్ అయితే మీ కెరీరే పాడైపోతుంది. అంతెందుకు మొన్న మన రెస్లర్ మీకు ఫోగట్ ఒక 100 గ్రామ్స్ వెయిట్‌తో ఒలింపిక్ మెడల్ పోయింది. న్యూట్రిషన్‌కి అంత పవర్ ఉంటుందన్నమాట. వీళ్ళెవరు చదువుకోవట్లేదు, అందరూ చెప్పేవాళ్ళే. ఎందుకంటే కామన్ సెన్స్‌ని మీరు ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు. అట్లా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మేడం. ఓకే. మరి మీరు ఎలాంటి సొల్యూషన్ చెప్తున్నారు? ఇప్పుడు అందరి వే ఆఫ్ థింకింగ్ కంప్లీట్‌గా రాంగ్ అంటున్నారు. మరి మీ దగ్గర ఎలాంటి సొల్యూషన్ ఉంది? మేము వీళ్ళకి మల్టీ డైరెక్షనల్ అప్రోచ్ ఇస్తాం మేడం. వీళ్ళకి ఎక్సర్సైజు, డైట్ కౌన్సిలింగ్ ఇస్తాము, డైట్ ప్లాన్స్ ఇస్తాము. అండ్ ఇక్కడ మా దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది మేడం. ఓకే. హోలిస్టిక్ అప్రోచ్ని ఎందుకు అంటున్నామంటే ఈ డయాక్లియర్ అనే ప్రోడక్ట్ ఒక న్యూట్రిషన్ సప్లిమెంట్ మేడం. మీరు బ్రేక్ఫాస్ట్, లంచ్కి, డిన్నర్కి ముందు 3 సార్లు వాటర్లో కలిపి తీసుకుంటారు. ఇందులో ఇది పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు. ఇది ఎవిడెన్స్ బేస్డ్ ఫార్ములా. అందులో ఫస్ట్ ఫైబర్ ఉంటుంది. ఫైబర్ అంటే మీరు వెజిటేబుల్స్ తిన్నారనుకోండి మేడం, ఫస్ట్ తినడమే వెజిటేబుల్స్ తిని అన్నం తిన్నారనుకోండి, ఫైబర్ ఏం చేస్తుందంటే మెల్లగా అరగదీస్తుందన్నమాట. సస్టైన్ రిలీజ్ ఆఫ్ ఎనర్జీ ఇస్తుందన్నమాట. దాని బ్లడ్ షుగర్ లెవెల్స్ స్పైక్ అవ్వవు. అందుకే వైట్ రైస్ వద్దు, బ్రౌన్ రైస్ అనమంటారు. తేడా ఏంటంటే ఫైబర్ ఉంటుంది. ఇందులో మీకు ఫైబర్ ఉంటుంది. రోజు పనిగట్టుకున్నట్టు వెజిటేబుల్స్ తిన్నా లేకపోయినా అట్లీస్ట్ కన్వీనియన్స్ కోసం మీరు తీసుకోవడానికి ఇందులో ఫైబర్ ఉంటుంది. అండ్ ఇందులో బెర్బరిన్ అనేది ఉంటుందన్నమాట. అది మీకు సెల్స్కి సిగ్నల్ ఇస్తుంటుంది. మీ బాడీలో ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయన్నమాట. కొన్ని 100 కోట్ల సెల్స్ ఉంటాయన్నమాట. ఎనర్జీ యూనిట్స్ అనుకోండి. దానికి సిగ్నల్ ఇచ్చేది ఏంటంటే బ్లడ్లో ఉండే గ్లూకోజ్ని ఎనర్జీ కింద వాడుకోమని సిగ్నల్ ఇస్తుంది. సో ఎఫెక్టివ్ అబ్జార్ప్షన్ ఆఫ్ యువర్ గ్లూకోజ్ అవుతుంది మేడం. అండ్ డయాబెటీస్ వాళ్ళల్లో జింక్, మెగ్నీషియం అనే లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయన్నమాట. ఇది ఒక సైకిల్లా తిరుగుతూ ఉంటుంది. మీకు జింక్ తక్కువ ఉంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతూ ఉంటుంది. దానివల్ల జింక్, మెగ్నీషియం డ్రైన్ ఆఫ్ అయిపోతుంది, డిప్లీట్ తగ్గిపోతూ ఉంటాయన్నమాట. అందుకని వీళ్ళకి అవేం తెలియదు. డాక్టర్ల దగ్గరికి వెళ్తూ ఉంటారు, మందులు తీసుకుంటారు, కానీ దాని పర్పస్ కూడా తెలియదు వీళ్ళకి. అందుకని ఇందులో జింక్, మెగ్నీషియం యాడ్ చేస్తాం మేడం మేము ఇందులో. సో అట్లాగా ఇది ఎవిడెన్స్ బేస్డ్ అంతా నేను చెప్పడం కాదు. వీ హ్యావ్ 118 సైంటిఫిక్ ఎవిడెన్సెస్. అవన్నీ కూడా ప్రాణ.comలో ఉంటాయి. అండ్ ఇండియాలో ఎవిడెన్స్ ఇచ్చేది మేము ఒక్కలమే మేడం. అంతేగాని తిప్పతిగ రసాలు తాగండి, లేకపోతే గుమ్మడి గింజలు తినండి, ఏదో కనిపించిన ఆకులు, మూలికలు తీసుకోండి లాంటి ప్రిన్సిపల్స్ కాదు. ఎందుకంటే ప్రోడక్ట్ మీ చేతిలో ఉన్నప్పుడు, వెబ్సైట్లో డీటెయిల్స్ ఉన్నప్పుడు, డోంట్ యూ థింక్ గూగుల్లో కొట్టినా కూడా బెర్బరిన్ డయాబెటీస్ అంటే 100 ఆర్టికల్స్ వస్తాయి. పనికి వస్తుందో లేదో వాళ్ళకే తెలుస్తుంది. ఓకే. నౌ ప్రోడక్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ అ మ్యాజిక్. ఎందుకంటే ఇది తీసుకొని కూడా ఎవరో కేక్ తినేసి ఇది పని చేయట్లేదన్న చాలా ఈజీ.
అందుకని మాకు ఫినాన్షియల్గా అది వెసులుబాటు కాకపోయినా కూడా మా దగ్గర మాస్టర్స్ ఇన్ న్యూట్రిషన్ చేసిన 6 సంవత్సరాలు చదువుకొని వస్తారు మేడం, రైట్? మా దగ్గర కనీసం 20 మంది డైటీషియన్స్ వీళ్ళని హ్యాండ్ హోల్డింగ్ చేస్తారు, చేయి పట్టుకొని నడిపించి ఒక దగ్గర వదిలిపెడతారు. అండ్ వీళ్ళలో ఇండివిజువలైజేషన్, కస్టమైజేషన్, అంటే ఒకరికి ఇచ్చిన ఫుడ్ సరిపోవచ్చు, సరిపోకపోవచ్చు, ఒకరికి టీ కాఫీలు అలవాటు ఉంటాయి, కొంతమంది స్వీట్ అన్నం తిన్నాక స్వీటు ఏదో అలవాటు ఉంటుంది, కొంతమంది వీకెండ్ తాగుతారు. ప్రతి ఒక్కరిని కూర్చొని మీరు అవి తినకండి, రిస్ట్రిక్షన్ ఆఫ్ ఫ్రీడమ్లో మేము చేయం మేడం, వాళ్ళు ఎలాగ చేయలేరు. ఓకే, మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు నేను చెక్కిలి గిల్లు పెట్టాను అనుకోండి, మీకు చెక్కిలి గింతలు పుడతాయి, మీకు మీరు పెట్టుకోండి, మీకు చెక్కిలి గింతలు పుట్టవు. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే నేను మీ చేతి మీద, మీ ఒంటి మీద చెక్కిలి గింతలు పెట్టినప్పుడు మీ బ్రెయిన్కి నా చేతులు ఎలా మూవ్ అవుతాయో తెలియదు కాబట్టి సెన్సేషన్ ఎనేబుల్ అవుతుంది. మీకు మీరు పెట్టుకుంటే మీ బ్రెయిన్కి ఆల్రెడీ తెలుసు ఈ చేతులు ఎలా మూవ్ అవుతాయో, అందుకని సెన్సేషన్ డిసేబుల్ అవుతుంది. వీళ్ళకి చిన్న లాజిక్ తెలియకుండా వాళ్ళని తగ్గించి తినేస్తాను, తక్కువ తినేస్తాను, స్వీట్ మానేస్తాను, స్మోక్ మానేస్తాను, డ్రింక్స్ మానేస్తాను అంటారు. కానీ మానేసిన నాకు చూపించండి అసలు బేసిక్గా. ఎందుకంటే మీ బ్రెయిన్కి ముందుగానే తెలుసు ఎలా మోటివేట్ చేస్తే మీరు మళ్ళీ ఆ ఫుడ్ అనేది తినేస్తారని చెప్పేసి. అందుకని వీళ్ళకి కష్టమైన చోట ఆ అసిస్టెన్స్ ఇస్తాము, ప్రతిదీ కూడా లాజికల్ సొల్యూషన్స్ ఇస్తాం మేడం. ఏది కూడా స్వీట్ తినే వాళ్ళకి స్వీట్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాకింగ్ చేస్తూ ఇంత స్వీట్ తినండి, ఏమవుతుంది, ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది బిఫోర్ మీకు గ్లూకోజ్ కింద స్పైక్ అయ్యే ముందు, రైట్? సో అంతేగాని పడుకునే ముందు హెల్దీ కదా అని అట్టిపండు తిన్న కూడా బాడీకి అంత ఎనర్జీ అవసరం అయినప్పుడు అది ఫ్యాటే అవుతుంది, రైట్? ప్రతి మీల్కి ఒక టైం ఉంటుంది, ఎంత కావాలో అంత ఉంటుంది, దాని ప్రకారం వీళ్ళ బాడీకి ఎంత కావాలో ఇక్కడ డైటీషియన్స్, క్వాలిఫైడ్ డైటీషియన్స్ కూర్చొని మీల్ ప్లాన్స్ ఇస్తారు అండ్ వీళ్ళతో పని చేస్తారు. అంటే ప్రతిరోజు వాట్సాప్లో ఫాలోఅప్ చేస్తారు. దీస్ పీపుల్ ఆర్ నాట్ మోటివేటెడ్. అంటే పగబట్టినట్టు ఎక్సర్సైజ్ చేసేసి హెల్త్ గురించి అంత కాన్షియస్ ఉన్న జనాలు ఇక్కడ కనపట్లేదు. ఈజీ థింగ్ ఏంటంటే ఇన్ని మందులు తీసుకోవడం అనమాట, పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం, ఇవన్నీ ఈజీ థింగ్స్. వాట్ వీ బిలీవ్ ఇన్ కదా మేడం, ఈజీ చాయిసెస్ హార్డ్ లైఫ్, హార్డ్ చాయిసెస్ ఈజీ లైఫ్. మాతో నేను ఇదంతా ఈజీ జర్నీ అని చెప్పను, కష్టమైన పనికొచ్చే పని చేపిస్తాం వీళ్ళ చేత. ఇంట్లో కూర్చొని ఎక్సర్సైజెస్ ఎలా చేయాలో చెప్తాము, మొబైల్ యాప్ వాడడం తెలిస్తే చెప్తాం. అంటే ఎక్సర్సైజెస్కి మొబైల్ యాప్స్ ఉంటాయి మా దగ్గర, వీళ్ళని నీట్గా కోచ్ చేసి ఒక మనిషి టు మనిషి అంత టైం పెట్టి చేస్తాం. కానీ అది తినండి, ఇది మానేయండి అని చెప్పేసి మొక్కుబడిగా హాస్పిటల్స్లో డైట్ ప్లాన్ ఇస్తారు, ఇంటికి వెళ్ళి ఇల్లు పక్కన పడేస్తారు. ఓకే, అలాంటి పిచ్చి మీల్ ప్లాన్స్ కాకుండా వి ట్రావెల్ విత్ పీపుల్, మెజరబుల్ రిజల్ట్స్ కనపడతాయి. ఎవ్రీ మంత్ వీళ్ళకి రిజల్ట్స్ కనిపిస్తే దే ఆర్ మోటివేటెడ్ టు ఎక్సర్సైజ్, డూ డైట్ ఫర్ నెక్స్ట్ మంత్. అండ్ చాలామంది డైట్ అంటే ఏమనుకుంటారో తెలుసా మేడం, నెగిటివ్ టర్మినాలజీలో ఉంటారు మీరు. ఓకే, ఇక్కడ డైట్ అంటే ఈట్ లైక్ ఎన్ అథ్లీట్ అండ్ ట్రైన్ లైక్ ఎన్ అథ్లీట్. అంటే శుభ్రంగా తిని పని చేసుకోండి ఇస్ ద కాన్సెప్ట్. నాట్ లైక్ చిక్కిపోవడాలు, అలసిపోవడాలు, ఏమీ చేయకుండా ఇంట్లోనే కూర్చొని మొత్తం తగ్గిపోండి, ఇలాంటి థింగ్స్ వీళ్ళకి అవ్వవు. ఆశపడతారు కానీ మేము వీళ్ళకి రిజల్ట్స్ చూపిస్తాం. అందుకు మీకు నేను టెస్టిమోనియల్స్ ఇస్తాను, మీరు ప్లే చేసుకోండి. కొన్ని వందల మందికి తగ్గినప్పుడు వీళ్ళకి ఏముంది మేడం, 1 మంత్ తీసుకుంటే తెలుస్తుంది బేసిక్గా, రైట్? దొరికితే జీవితంలో ఒక పరిష్కారం దొరుకుతుంది, లేకపోతే వీళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది బేసిక్గా. డయాబెటీస్ అనేది ఒక్కొక్కరికి ఇది కూడా స్టేజెస్ వారీగానే ఉంటుంది. ఓకే, ఓకే, ఒకరికి 400 ఉండొచ్చు, ఒకరికి 200 ఉండొచ్చు, ఒకరికి 300 ఉండొచ్చు. లెవెల్స్ అనేవి వేరే వేరేగా ఉంటాయి. సో ఎవ్రీ పర్సన్ ఈక్వాలిటీ అండ్ ఈక్వాంటిటీ అనేది ఒకే రేంజ్లో తీసుకోవాలా? బయట ప్రోడక్ట్స్కి ఈ ప్రోడక్ట్కి తేడా ఏంటి అసలు? మేడం నేను 2 థింగ్స్ కింద బ్రేక్ చేస్తాను. బయట ప్రోడక్ట్కి దీనికి ప్రోడక్ట్లు బోల్డ్ ఉంటాయి మీకు ఇండియా మొత్తంలో. ఓకే, పలానా ఫెయిర్నెస్ క్రీమ్ రాసుకుంటే తెల్లబడతారు, పొడిగే దిగిపోతారు, ఇమ్యూనిటీ బూస్టర్లు, ఏదో రాసుకుంటే జుట్టు పెరిగిపోతుంది, 100 క్లెయిమ్స్ ఉంటాయి. కానీ మీకు ఆ సూపర్ మార్కెట్లో ఫెయిర్నెస్ క్రీములు రాసుకుని తగ్గినోడు మీకు కూడా కనపడ్డు, తెల్లగైనోడు, రైట్? ఇది ఇండియా ఫస్ట్ ఎవిడెన్స్ బేస్డ్ ఫార్ములా. ఎవిడెన్స్ ఎందుకంటున్నానంటే ఇందులో 119 సైంటిఫిక్ ఎవిడెన్సెస్ ఉన్నాయి మేడం. ఓకే, అది నేను చెప్పడం కాదు, prana.com వెబ్సైట్లో ఉంటాయి. కావాలంటే వీళ్ళకి బుక్ అయిన పబ్లిష్ చేసి ప్రతి ప్రోడక్ట్తో కూడా మేము బుక్ ఇస్తాం వీళ్ళకి. సో కాబట్టి ఏ సైంటిస్ట్ రీసెర్చ్ చేశాడు, ఏ సంవత్సరంలో చేశాడు, రీసెర్చ్ నేమ్తో సహా ఇందులో ఏ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, ఎట్లా అనేది ప్రతిదీ కూడా ఉంది మేడం. అండ్ ఇదేదో తిప్పతిగా రసం తాగండి దానివల్ల తగ్గిపోతుంది అంటే కాకుండా మీకు సింపుల్ ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను ఇందులో ఇంగ్రీడియంట్స్ ఏమి ఉంటాయని చెప్పేసి. సో ఇది ఒక ఎవిడెన్స్ బేస్డ్ న్యూట్రిషన్ ఫార్ములా మేడం. అండ్ సంవత్సరాలు ఉండే డయాబెటీస్కి వి ఆస్క్ దెమ్ టు ట్రై ఫర్ 3 months. అండ్ ఫస్ట్ మంత్లో మీకు బాగా తగ్గితేనే మీకు ఎవిడెన్స్ చేతిలో ఉంటే 2 నెలల 3 నెలల తీసుకుంటారన్నమాట. అండ్ ఈ కాలంలో మేడం డిజైనర్ బ్లౌజ్ కుడితే 1800 తీసుకుంటారు, రైట్? అండ్ పరిష్కారం లేని చోట వీళ్ళకి ఒక పరిష్కారము విత్ ఒక డైటీషియన్ కూర్చొని బరువు తగ్గిస్తూ, బరువు పెంచుకుంటూ, వీళ్ళ అవసరాలు తగ్గట్టు రోజు ఫుడ్ మార్చుకుంటూ వీళ్ళు గైడ్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళ సక్సెస్ వీళ్ళకంటే మాకు ఇంపార్టెంట్. వీళ్ళకి తగ్గితే ఇంకో 10 మందికి చెప్తారు, వాళ్ళైనా కూడా డెఫినెట్లీ తీసుకుంటేనే కదా మేడం మాకు సక్సెస్ అనేది. సో అందుకని ఇది చాలా ఎవిడెన్స్ బేస్డ్ ఫార్ములా మేడం. అయితే డయాబెటీస్ అనేది మనకి ఇక్కడ 2 types ఆఫ్ డయాబెటీస్ ఉంటుంది రాజ్.
యా నాట్ ఓన్లీ టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్. మనకి టైప్ 2 డయాబెటీస్ కొంతవరకు మీరు చెప్పినట్టు దాన్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు అనేది బయట ఒక నానుడి. డయాబెటీస్ టైప్ 1 డయాబెటీస్ అనేది ఎక్కడ తగ్గదు అనేది కూడా అంటారు. అవును. సో ఈ టైప్ 1 డయాబెటీస్ ని కూడా మీరు చెక్ పెట్టగలరా ఈ ప్రోడక్ట్ తో? బేసికల్ గా ఇది నేను చెప్పేది డయాబెటీస్ రివర్సల్ ప్రోగ్రామ్ మేడం. అండ్ టైప్ 1 టైప్ 2 లో ఇది తీసుకోవచ్చు. మా దగ్గర ఉన్న ఫస్ట్ అండ్ ఎవిడెన్స్ ప్రకారం అంటే ఇంకో నేను మీకు టెస్టిమోనియల్స్ కూడా నేను ప్లే చేస్తాను. సో దట్ వే మీరు డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు. టైప్ 1 లో మాకు చిన్న చిన్న పిల్లలు ఉంటారు మేడం, లిటరల్ గా 7 ఏళ్ళు 10 ఏళ్ళు స్కూల్కి వెళ్తున్న వాళ్ళు, వాళ్ళలో 30 యూనిట్స్ ఇన్సులిన్ తీసుకుంటున్న వాళ్ళు ఇప్పుడు 2 యూనిట్లకు వచ్చింది. ఇస్ ద లాస్ట్ ఎవిడెన్స్ వీ హ్యావ్. ఓకే, దాంతో నేను టైప్ 1 లో రివర్స్ అవ్వదు, కాకపోతే మీకు చాలా వరకు ఇన్సులిన్ డిపెండెన్సీ తగ్గుతుంది. ఎస్పెషల్లీ ఆ ఏజ్ ఆఫ్ చిల్డ్రన్ లో మేడం మాకు పేరెంట్స్ ఏడుస్తూ ఫోన్ చేస్తారు, వాళ్ళు ఆల్రెడీ 100 ట్రై చేసేసి ఉంటారు, చాలా డెస్పరేషన్ లో ఉంటారు అనమాట. టైప్ 1 డయాబెటీస్ పిల్లలు కదా. అండ్ వాళ్ళకి ఎలా హెల్ప్ అవుతుందంటే కాన్ఫిడెన్స్, అంటే పక్కకి వెళ్ళి గుచ్చుకోవడాలు, రోజు పొడుచుకోవడాలు, లైఫ్ టైమ్ ఆ స్టిగ్మా ఉండిపోతుంది అనమాట. అండ్ ఫ్రెండ్స్ తో పాటు ఏమన్నా తిందాం అనుకుంటే ప్రతిసారి పేరెంట్స్ కూడా తినద్దు అని చెప్పేసి ఇంట్లో కూడా సరిగ్గా ఫుడ్ పెట్టకుండా. అంటే ఆ స్టేజ్ లో పిల్లలు ఎలా ఉంటారంటే చాక్లెట్స్, కేక్స్ ఇలాంటి వాటికి బాగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా స్వీట్స్ కి అయితే ఇంకా బాగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. అవును మ్యామ్. అండ్ వీళ్ళు ఎంత వద్దన్నా కూడా బయట తినేసి వస్తున్నారు. దానివల్ల షుగర్ ఎక్కువ, అంటే ఏజ్ వాళ్ళకి తెలియదు షుగర్ ఎక్కువైనా లేకపోయినా పేరెంట్స్ కన్సర్న్ అవుతుంటారు కదా. సో అలాంటి చోట ఇన్సులిన్ డిపెండెన్సీ తగ్గుతుంది. ఇంకా టైప్ 2 అంటారా, పిండి కొద్ది రొట్టి, వీళ్ళు ఎంత ఎఫర్ట్స్ పెట్టి చేసుకుంటే కనుక విత్ ప్రోడక్ట్, ఎక్సర్సైజ్, న్యూట్రిషన్ చక్కగా ఇంట్లో కూర్చొని డంబెల్స్ చేసుకుంటామంటే వీళ్ళు గైడ్ దెమ్ ఇంట్లోనే. రైట్, మనిషి అనేవాడు బలపడుతూ స్ట్రాంగ్ అవ్వాలి, వైటాలిటీని డిఫైన్ చేసుకోవాలి. కానీ ఏజ్ పెరిగే కొద్ది చిక్కిపోవడం, అలసిపోవడం, నీరసపడిపోవడాలు, హార్ట్ స్ట్రోక్లు, కిడ్నీ ఫెయిల్యూర్ తెచ్చుకోవడాలు ఎవరైనా చేస్తారు మేడం. సో అట్లాంటి చోట వీళ్ళకి టైప్ 1 టైప్ 2 అయితే నేను రివర్సల్ దాకా తీసుకెళ్తాం వీళ్ళని. ఓకే, ఇది ఈ ప్రోడక్ట్ ఎన్ని రోజులు వాడాలి అంటారు కంప్లీట్ గా వాళ్ళు చెక్ పెట్టడానికి కోసం? మ్యామ్ ఇక్కడ ఎవరి జర్నీ వాళ్ళది. మేము ఇంటెన్సిటీని పట్టురాము, అంటే అర్జెంట్ గా స్ట్రిక్ట్ డైట్ చేయండి 10 రోజులు, ఎందుకంటే నేను చెప్పినట్టు ఇంటెన్సిటీ నుంచి రిజల్ట్స్ వస్తాయి కానీ వీళ్ళు లాంగ్ టర్మ్ చేయలేరు మేడం. వీళ్ళు సస్టైనబుల్ ప్రాక్టీసెస్ లో కోచ్ చేస్తాం. అంటే ఒక ర్యాబిట్ ని తీసుకెళ్లి లయన్స్ డైట్ ఇవ్వం, నాన్ వెజ్ వేగన్ డైట్ అని పేర్లు పెట్టడాలు కాకుండా మన ఇండివిజువల్ కస్టమైజేషన్ ప్రకారం ఇస్తామన్నమాట. మాక్సిమం మాకు ఇప్పటిదాకా అందరూ 3 months వాడారు మేడం. 3 months దాకా అవసరం కూడా పడలేదు ఇప్పటిదాకా. అండ్ రిపోర్ట్స్ సహా నేను టెస్టిమోనియల్స్ ప్లే చేస్తాను కాబట్టి ప్రపంచంలో పరిష్కారం నుంచి నాయకులు ఉందంటే ఐ లుక్ లైక్ అ ఫుల్. అందుకే నేను ఎవిడెన్స్ బేస్డ్ ఫార్ములాతో పాటు ఎక్సర్సైజ్ అని ఎందుకు అంటున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్స్ మీరు వాకింగ్ చేశారనుకుందాం, జాగింగ్ చేశారనుకుందాము, అన్ని ఎక్సర్సైజ్లు హెల్త్ బెనిఫిట్స్ ఒకటే ఇవ్వవు. ఒకప్పుడు గోల్కొండ ఫోర్ట్లు కట్టారు, ఒకప్పుడు తాజ్ మహల్ కట్టారు, తిరగలు రూపారు, బావిలోంచి నీళ్లు తోడారు, మజిల్స్ కి పని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఖాళీగా కూర్చొని మెడిటేషన్లు చేయడాలు ఈజీ, అంటే లో ఇంటెన్స్ ఎక్సర్సైజెస్ చేస్తుంటారు జనాలు అనమాట. అంటే ఒళ్ళు అలవకూడదు, డయాబెటీస్ తగ్గిపోవాలి, నచ్చినవన్నీ తినేయాలి, దాంట్లో ఆశ దురాశ కూడా అవుతుంది తప్పితే వాళ్ళకి సొల్యూషన్స్ ఉండవు. అలాంటి చోట వీళ్ళకి సొల్యూషన్స్ ఇస్తాం మేడం మేము. ఓకే, ఎన్ని రోజులు వాడాలి అంటారు? మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కి 3 నెలలు సరిపోతుంది మేడం. నాకు తెలిసిన 3 నెలలు దాటి అవసరం పడలేదు ఇప్పటిదాకా. రివర్స్ అయిన వాళ్ళందరూ కూడా 3 నెలలు తీసుకున్నారు మేడం మా దగ్గర. ఒకవేళ రివర్స్ అయిన తర్వాత మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా మేడం? మీకు ఒకసారి 90, 120 లోపలికి ఎందుకు వచ్చింది అనుకోండి మేడం, దాన్ని ఎందుకంటే ఆ అన్కంట్రోల్ ఈటింగ్ అనేది ఎవరికైనా మంచిది కాదు కదా మేడం. ఇప్పుడు రోజుకు ఒక లడ్డు తినడం వేరు, రోజుకు ఒక కేక్ తినడం వేరు, రోజంతా కేక్లు తినడం వేరు. రైట్. సో అలా ఉంటే ప్రపంచంలో ఎవరు హెల్ప్ చేయరు. ఏ ప్రొడక్ట్ కానీ, ఏ డాక్టర్ కానీ, ఏ ట్రైనర్ కానీ ఎవరు కూడా పని మీరు చేస్తే గైడెన్స్ మేము ఇస్తాము. రైట్, ఎంతో కొంత హెల్త్ అనేది మీ శ్రద్ధ మీరు ఎంతో కొంత పెట్టాలి కదా మేడం. సో అలాంటి చోట మోస్ట్లీ 3 months సరిపోతుంది వాళ్ళకి. డయాబెటీస్ రివర్స్ అయ్యాక అప్పటికి అలవాట్లు బిల్డ్ అవుతాయి. 3 నెలల్లో ఏంటి, ఎక్సర్సైజ్ చేయడము, నీట్ గా తినడము, అసలు ఎంత తినాలి అనేది వీళ్ళకి తెలుస్తుంది. అది అక్కడ నుంచి అప్లై చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది మేడం. ఇదేదో లైఫ్ టైం వాడక్కర్లేదు, ఎందుకంటే మందులు వెళ్ళక లైఫ్ టైం వాడుతున్నారు. 3 నెలలు కాదనుకుంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది వీళ్ళకి. ఓకే, ప్రోడక్ట్ ప్రైస్ ఎంత మేడం? ఇక్కడ 2990 2,990 రూపాయలు అవుతుంది మేడం. దట్ లాస్ట్ ఫర్ దట్ గివ్స్ యూ మంత్ సప్లై. ఒక నెల రోజులు సప్లై ఇస్తుంది మీకు. డైలీ స్కూప్ ఉంటుంది, రోజుకి 3 స్కూప్స్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ముందు వాటర్లో కలుపుకొని తీసుకోవాల్సి వస్తుంది మేడం. ఈ ప్రొడక్ట్ కాస్ట్, జిఎస్టీ కాస్ట్, అండ్ ఒక క్వాలిఫైడ్ డైటిషియన్, లిటరల్ గా మాస్టర్స్ చదివిన న్యూట్రిషనిస్ట్ కోచ్ చేస్తారు మేడం వీళ్ళకి. నాట్ లైక్ సమ్ ఇంటర్నెట్ గురూస్. ఓకే, మంత్ మొత్తం కోచింగ్ ఇస్తారు. అంతా కలిపితే 2990 పడుతుంది మేడం. ఓకే.